హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'డిటెక్టివ్ ఉజ్వాల'. ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇది థ్రిల్లర్ మూవీ అయినా గూడా, ఈ మూవీ చూసినప్పుడు సేమ్ ఒక రొటీన్ మలయాళం మూవీ చూసినట్టే నాకనిపించింది. ఈ మూవీ లాస్ట్ 20 నిమిషాలు బాగుంటది. ఆ సీన్స్ మాత్రం కొంచెం హైలైట్‌గా అనిపిస్తాయి అండ్ థ్రిల్లింగ్‌గా కూడా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 4 మినిట్స్ ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, మూవీ టైటిల్ చూసి అర్థమవుతుంది కదా! హీరో క్యారెక్టర్ ఏంటి? తనేం చేస్తాడనేది. డిటెక్టివ్ ఉజ్వాల తన ఊర్లో ఒక లైబ్రరీ రన్ చేస్తుంటాడు. తన ఊర్లో జరిగే కొన్ని చిన్న చిన్న దొంగతనాలు గానీ, చైన్ స్నాచింగ్ గానీ ఇలాంటివి ఉంటే పోలీసులకు హెల్ప్ చేసి కేసు సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా వాళ్ళ ఊర్లో సడన్‌గా మర్డర్స్ జరుగుతుంటాయి. సో, పోలీసులు అండ్ డిటెక్టివ్ ఉజ్వాల ఇన్వెస్టిగేట్ చేస్తుంది తెలిసిందేంటంటే, ఒక సైకోపాత్ కిల్లర్ ఇదంతా చేస్తున్నాడని తెలిసి, ఆ సైకోపాత్ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారనేది ఈ మూవీ స్టోరీ. సో, అదే పాయింట్ మీద మూవీ స్టార్టింగ్‌లో కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటది. తర్వాత ఆ మర్డర్ సీన్ జరుగుతున్నప్పుడు డిటెక్టివ్ ఉజ్వాల అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. మరి అంత ఇంట్రెస్టింగ్‌గా నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఎవరు చనిపోతారు? అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది? అసలు ఎవరు చంపుతున్నారు? ఆ సైకో కిల్లర్ ఎవరు? అలాంటి సీన్స్ కూడా చాలా స్లోగా, బోరింగ్‌గా తీసుకెళ్తుంటాడు మూవీ. మనం చూసినప్పుడు అంత ఇంట్రెస్ట్‌గా అనిపించదు. సైకోపాత్ మర్డర్ ప్యాటర్న్స్ గానీ, అండ్ తన లుక్ గానీ, అవన్నీ చాలా రొటీన్‌గానే అనిపిస్తాయి గానీ, కొత్తగా ఏమి అనిపించదు చూసినప్పుడు. మనం ఇంతకు ముందు చూసిన కిల్లర్ మూవీస్‌లో కిల్లర్ ఎలా ఉంటాడో అదే స్టైల్‌లో ఈ మూవీలో కూడా ఉంటాడన్నమాట. సో, అదే మొహం మీద గోతం వేసుకొని, ఒక సుత్తి తీసుకొని నైట్ ఎవరు దొరికితే వాళ్ళని చంపుకుంటా వెళ్ళిపోతుంటాడు. ఎవరు చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నారు? ఏంటి అనేది ఒక సీరియస్‌గా చూపించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదనమాట. నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నారా అనేది చూపించే సీన్స్ కూడా అసలు ఎక్కడా దేనికి కనెక్టివిటీ ఉండదు. మూవీ ఏదో ఆ సైకోపాత్ వాడెవరిని చంపుకుంటున్నాడు, వీళ్ళైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అంతే. డిటెక్టివ్ ఉజ్వల్ చిన్న ప్రాబ్లం ఉంటది. అదేంటంటే చీకటంటే తనకు భయం. నైటు తన ఇంట్లో నుంచి బయటికెళ్ళాలంటే భయం అనమాట. మనము 'కాంచన' మూవీలో రాఘవ లారెన్స్ ఆ రవంగాలో భయపడుతూ ఉంటాడు కదా! సేమ్ అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరే డిటెక్టివ్ ఉజ్వల. తను నైట్ భయపడుతుంటాడు. తను ఎందుకు భయపడతాడనేది ఒక చిన్న స్టోరీ చెప్తాడు. డిటెక్టివ్ ఉజ్వల చిన్నప్పుడు తన కజిన్‌తో కలిసి నైట్ బయటికెళ్తాడనమాట. అలా బయటికి వెళ్ళినప్పుడు తన కజిన్ మిస్ అయిపోతాడు. సో, అసలు ఎందుకు మిస్ అయ్యాడు? ఎటు పోయాడు? తను ఏమయ్యాడు అనేది గూడా అసలు సినిమాలో ఎక్కడ దానికి ఒక ఎండ్ ఉండదు. అసలు ఎందుకు మిస్ అయ్యాడో కూడా చూపించరసల సరిగ్గా. దానికి ఉజ్వల చీకట్లో ఎళ్ళాలంటే భయమనమాట. ఈ మూవీ స్టోరీలో ఏదైనా బావుందంటే క్లైమాక్స్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ చూడడానికి చాలా బాగుంటది. మంచి థ్రిల్లింగ్ గూడా అనిపిస్తదనమాట. ఈ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ కంటిన్యూషన్ గూడా ఉందనమాట. సో, లాస్ట్ టైటిల్స్ అయిపోయాక పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటుంది. సో, దాంట్లో ఒక చిన్న సీన్ చూపిస్తారు. ఆ సీన్ అయితే కొంచెం పర్లేదు చూడడానికి బాగుంది. ఈ మూవీకి కంటిన్యూషన్‌గా నెక్స్ట్ పార్ట్ వస్తుంది. అదొక సూపర్ పవర్స్ తగ్గట్టు మూవీ లాగా చూపిచ్చారు. సో, చూద్దాం నెక్స్ట్ మూవీ వస్తుందో రావట్లేదో. డిటెక్టివ్ ఉజ్వలగా యాక్ట్ చేసింది దయాన్ శ్రీనివాస్. తిన యాక్టింగ్ బాగుంది. అండ్ తిన పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో హీరోయిన్ అని లేదు. కంప్లీట్‌గా ఈ మూవీ సైకోపాత్ కిల్లర్ అండ్ డిటెక్టివ్ ఉజ్వల్ మధ్య స్టోరీ నడుస్తూ ఉంటది. ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ మొత్తం డిటెక్టివ్ ఉజ్వలే. అండ్ ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. అండ్ ఈ మూవీ టెక్నాలజీ కూడా కొంచెం పర్లేదు బాగుంటది. మూవీ ఎక్కువగా నైట్ టైమ్ షూట్ చేశారు. నైట్ టైమ్ సీన్స్ కొంచెం హైలైట్‌గా అనిపిస్తాయి ఈ మూవీలో. సైకోపాత్ కిల్లర్ మూవీ అంటే ఎక్కువగా బ్లడ్ సీన్స్ గానీ, మర్డర్ సీన్స్ గానీ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మూవీలో అలాంటివి ఏమి ఉండవు. బ్లడ్ సీన్స్ చాలా తక్కువగానే ఉంటది. అండ్ అడల్ట్ సీన్స్ కూడా అట్లాంటివి ఏమి ఉండదు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. మూవీ ఓవరాల్‌గా అయితే ఓకే. ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ మీరు బాగా కనెక్ట్ అవుతారు. అండ్ క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కూడా ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. సైకోపాత్ కిల్లర్ అంటే ఒక ప్యాటర్న్స్ ఉంటాయి. వాళ్ళు ఆ ప్యాటర్న్ ద్వారా మర్డర్స్ చేస్తుంటారు. ఆ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. నెక్స్ట్ మర్డర్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ మర్డర్ ఎవరిని చంపబోతున్నారు అనే సీన్స్ కూడా అంత ఇంట్రెస్ట్‌గా చూపించరు. అవి చూసినప్పుడు కూడా మనకు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదనమాట. అందుకే నాకు కొంచెం డిసప్పాయింట్‌గా అనిపించింది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే కొంచెం పర్లేదు. అది కొంచెం మంచి సాటిస్ఫై అనిపించింది. ఈ మూవీ చూసేటప్పుడు వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూస్తే మీకు కొంచెం చూడడానికైతే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవి మీకు బాగా కనెక్ట్ అవుతాయి. అవి చూసినప్పుడు మంచి థ్రిల్లింగ్‌గా కూడా అనిపిస్తది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.